నిన్న మొన్నటి వరకు థియేటర్లో పుష్పగాడి రూలింగ్ ఉండగా ఇప్పుడు ఓటీటీలో పుష్పగాడి రూలింగ్ ఓ రేంజ్ లో ఉంది. 2024 డిసెంబర్ 5న పుష్ప 2 థియేటర్లో రిలీజ్ అవ్వగా 2025 జనవరి 30న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లోకి డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఓటీటీలోకి రావడమే లేట్ అన్నట్లు నెక్స్ట్ డే నుంచే ఇండియాలో టాప్ ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది పుష్ప 2. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ని పుష్పగాడే రూల్ చేస్తున్నాడు. అయితే కేవలం ఇండియాలో మాత్రమే కాదు, 21 దేశాల్లో పుష్పగాడి రూలింగ్ నడుస్తుంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ టాప్ 10లోకి దూసుకొచ్చేసింది. భారీ వ్యూస్ సాధిస్తూ ఇంటర్నేషనల్ రేంజ్ లో దుమ్ము లేపుతుంది. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో నెట్ఫ్లిక్స్ సినిమాల టాప్ 10లో ట్రెండ్ అవుతుంది. ప్రపంచంలో ఏ సినిమా అయినా సరే ఓటీటీలో టాప్ 10లోకి రావాలి అంటే కనీసం 2 రోజులైనా పడుతుంది. కానీ ఈ మూవీ 24 గంటల్లోపే టాప్ లిస్ట్ లోకి వచ్చేసింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బెహ్రీన్, మాల్దీవ్స్, ఒమాన్, శ్రీలంక, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, కెన్యా, యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మిగతా దేశాల సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ లో పుష్ప 2 రెస్పాన్స్ మామూలుగా లేదని అంటున్నారు. ఓటీటీ పరంగా పాకిస్తాన్ లో టాప్ 1లో ఉంది పుష్ప 2. ఈ లెక్కన పుష్పగాడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10లో ట్రెండ్ అవుతూ పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అంటూ రచ్చ చేస్తున్నాడు ఐకాన్ స్టార్.